హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్ అవే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఈ 2 వీక్స్ నుంచి అయితే కనుక నేను ఎటువంటి వీడియోస్ అయితే కనుక అప్లోడ్ చేయలేకపోయాను. కొంచెం హెల్త్ అయితే కనుక బాగోలేదు. ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్ళాను. అందుకని చెప్పి అయితే కనుక ఎటువంటి వీడియోస్ అయితే కనుక నేను అప్లోడ్ చేయలేదు. ఇవాళ వీడియోలో మనం రెడ్మీ నోట్ 8 ప్రో అయితే కనుక అన్బాక్స్ చేసి చూద్దాం. నేను రెడ్మీ నోట్ 8 ప్రో 128GB 6GB ర్యామ్ ఉన్న వర్షన్ తీసుకున్నాను. షాడో బ్లాక్ కలర్ అనమాట. మీరు చూడొచ్చు, ఇది కవర్ వేస్తుంది. మీకు క్లియర్గా నేను చూపిస్తాను ఈ అన్బాక్సింగ్ అనేది. నెక్స్ట్ అలాగే ఓటీజీ టెస్ట్ కూడా నేను ఇదే వీడియోలో చూపిస్తాను మీకు. నెక్స్ట్ వీడియోలో మీకు గేమింగ్ రివ్యూ, నెక్స్ట్ బ్యాటరీ టెస్ట్, ఆ తర్వాత కెమెరా టెస్ట్, లాస్ట్లో ప్రోస్ అండ్ కాన్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి కాకుండా మీకు ఇంకేమైనా అడిషనల్గా ఈ మొబైల్ని టెస్ట్ చేయాలంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. అప్పుడు మీకు ఈజీగా నేను ఒక వీడియో అయితే కనుక చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి. చూసినా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, నాకు ఇంకొంచెం స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఎవరైతే నా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అవ్వకపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. నేను చేసే ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం చూడాలనుకుంటే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మనకి చూడడానికి బాక్స్ అయితే కనుక ఇలా ఉంటుంది. రెడ్మీ నోట్ 8 ప్రో అని చెప్పి రాసి ఉంటుంది. 64 మెగాపిక్సెల్ ఏఐ క్వాడ్ కెమెరా అని చెప్పి రాసింది. ఈ సైడ్ పైన ఇక్కడ ఎలక్సా అని ఉంది. ఇక్కడ కూడా నోట్ 8 ప్రో అని రాసి ఉంది. ఎలక్సా అని చెప్పేసి ఉంది. బిల్టెన్ అని చెప్పి ఇక్కడ కూడా అదే రాసింది. ఒకసారి బ్యాక్ సైడ్ మనకి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ రాసినట్టే రాసింది. మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఉంది. నెక్స్ట్ అలాగే మనకి హై పర్ఫార్మెన్స్ హీలియో G90T ప్రాసెసర్ అనేది ఉంది. బ్యాటరీ అయితే కనుక 4500 mAh బ్యాటరీ అయితే కనుక దీంట్లో ఉంది. అలాగే 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే కనుక దీంట్లో ఉంది. అలాగే మనకి ఇంకేమున్నాయో చూద్దాం ఒకసారి. దీంట్లో అయితే కనుక 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ కూడా ఉంది బాక్స్లో మనకి, అది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నేనైతే కనుక 6GB ర్యామ్ 128GB బ్లాక్ కలర్ తీసుకున్నాను. షాడో బ్లాక్ అని ఇక్కడ కనపడుతుంది. ఇది నేనైతే కనుక సీల్స్ అయితే కనుక ముందే కట్ చేశాను. ఇప్పుడు ఒకసారి మనం బాక్స్ డైరెక్ట్ ఓపెన్ చేసి చూద్దాం. బాక్స్లో ఏమేమి వస్తాయి, ఏమేంటి అనేది మొత్తం చూద్దాం. ఫస్ట్ మనకు ఓపెన్ చేస్తే ఇలా బాక్స్ ఒకటి వచ్చింది. పైన తీసేద్దాం. బాక్స్లో ఏమన్నాయి చూద్దాం. సిమాజిక్ పిన్ ఒకటి ఇచ్చారు, కవర్ ఒకటి ఇచ్చారు, నెక్స్ట్ మాన్యువల్స్ అనేవి ఇచ్చారు. అంతే, పక్కన పెట్టేద్దాం. కవర్ కూడా మనం ఒకసారి వేసి చూడాలి కాబట్టి ఇది కూడా తీసేద్దాం ఒకసారి బయటికి. ఫోన్ పక్కన పెడదాం, తర్వాత చూద్దాం బాక్స్లో ఇంకేం వస్తున్నాయో చూద్దాం ఒకసారి. బాక్స్లో అయితే కనుక మనకి క్విక్ ఛార్జ్ 3 సపోర్ట్ ఉన్న ఫాస్ట్ ఛార్జర్ అయితే కనుక వస్తుంది. ఇక్కడ మనకు లోగో కూడా ఉంది, మీరు ఇక్కడ కావాలంటే కనుక చూడొచ్చు. నెక్స్ట్ మనకి టైప్ సి కేబుల్ ఒకటి వస్తుంది. ఓపెన్ చేసి చూద్దాం ఇది కూడా ఎలా ఉంది ఏంటి అనేది. మీరు చూడొచ్చు, టైప్ సి కేబుల్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. కేబుల్ అయితే కనుక పర్లేదు, బాగానే ఉంది. ఇవన్నీ ఒకసారి పక్కకి తీసేసి ఫోన్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. ఫ్రంట్ అయితే కనుక మనకు ఒక నాచ్ ఉంది. ఎంఐ లోగో అయితే కనుక ఉంది. స్టిక్కర్ అయితే కనుక తీసేద్దాం ఫస్ట్. ఇది స్టిక్కర్ కూడా తీసాను. చూడడానికి ఫోన్ అయితే కనుక బాగానే ఉంది. వెనకాల స్టిక్కర్లు కూడా తీసేద్దాం మనం. ఇది షాడో బ్లాక్ కలర్ అనమాట. మనకి చూడడానికి ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా నేను సెపరేట్గా టెస్ట్ చేసి మీకు వీడియో అయితే కనుక పోస్ట్ చేస్తాను. కెమెరా ఉంది. కెమెరా కింద మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఇచ్చేసారు. ఇక్కడే సైడ్ అయితే కనుక వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. ఇక్కడ వాల్యూమ్ రాకర్ ఉంది, పవర్ బటన్ ఉంది. ఈ సైడ్ అయితే కనుక మనకి 2 సిమ్ ట్రేలు అయితే కనుక కనపడుతున్నాయి. ఒకసారి ఓపెన్ చేసి మనం సిమ్స్ కూడా పెట్టి VoLTE సపోర్ట్ చేస్తుందా లేదా 2 సిమ్ములు అనేది చెక్ చేసేద్దాం. 2 ట్రేలు తీసేద్దాం బయటికి. ఇది మనకి స్పెల్ ప్రూఫ్ అనమాట. అంటే కొంచెం నీటి చినుకుల నుంచి అయితే తట్టుకుంటుంది, కానీ మరీ ఎక్కువ నీళ్లు పడితే కనుక ఈ ఫోన్ అయితే కనుక పనిచేయదు. అదో ప్రాబ్లం అయితే కనుక ఉంది. ఓకే, మనకి 2 ట్రేలు అయితే కనుక బయటకు వచ్చేసినాయి. చూడడానికి ఇలా ఉంటాయి 2 ట్రేలు. మనకి మెమరీ కార్డ్ కింద ఏమో సిమ్ కార్డ్ 1 అనేది పెట్టుకోవాలి. ఇలా సెపరేట్గా ఇచ్చిన దాంట్లో ఏమో 2 అనేది మనం పెట్టుకోవాలన్నమాట. నేను 2 సిమ్ కార్డులు పెట్టేసి ఆన్ చేసి చూద్దాం అసలు VoLTE అనేది ఎలా సపోర్ట్ చేస్తుంది ఏంటి, 2 సిమ్లు సపోర్ట్ చేస్తున్నాయా లేదా అనేది కూడా చెక్ చేద్దాం. మనకి కవర్ అయితే కనుక ఇలాగ బ్లాక్ కలర్లో ఉన్న కవర్ అయితే కనుక ప్రొవైడ్ చేశారు. బ్యాక్ కేస్ అనేది ఒకసారి అప్లై చేసి మనకి ఎలా ఉంది ఏంటనే చూద్దాం ఫోన్కి. దానికన్నా ముందు ఫోన్కి అయితే కనుక ప్రొటెక్షన్ బాగానే ఇస్తున్నారు. ఇక్కడ క్యాప్ కూడా ఉంది మనకి, ఇలాగా చూడొచ్చు మీరు. ఇక్కడ
సి పోర్ట్కి మీరు లాక్ కూడా చేసుకోవచ్చు పోర్ట్ అనేది కంప్లీట్గా. మనకి ఐఆర్ బ్లాస్టర్ ఉంది, ఇక్కడ సెకండరీ వాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, బాటమ్ సైడ్ అయితే కనుక స్పీకర్ ఉంది, 3.5 జాక్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. మనకి తీసేసి సిమ్ ట్రేల్ అని పెట్టేసి వివోఎల్టీ 2 సిమ్లకి వస్తుందా రాదా అనేది కూడా చెక్ చేసేద్దాం ఒకసారి. మనం బూట్ యానిమేషన్ అనేది కూడా ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఫోన్ అయితే కనుక ఆన్ అయింది, మనకి రెడ్మీ అని చెప్పేసి రాసి వచ్చింది, బై షామీ అని చెప్పి ఉంది కింద, చూసారు కదా. ప్రో అనేది ఒకటి కొంచెం కలర్లో వచ్చింది ఈసారి, పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని వచ్చింది ఇక్కడ. నేను మొత్తం సెటప్ చేసి మీకు హోమ్ స్క్రీన్ మీద కనపడతాను. ఈ లోపల మీరు ఒకసారి ఫోన్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ మొత్తం ఒకసారి డిస్ప్లే అవుతుంది, మీరు కంప్లీట్గా మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకి 2 GHz బ్యాండ్ అయితే కనుక సపోర్ట్ చేస్తుంది, అంటే 5 GHz 2 GHz కూడా పనిచేస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తుంది, చూడొచ్చు. మీకు యాడ్లు రాకూడదు అనుకుంటే ఇవన్నీ ఆఫ్ చేసేయండి కంప్లీట్గాను, అప్పుడు యాడ్ల ద్వారా మీకు ఇబ్బంది అయితే కనుక ఉండదు మనకి. అందుకని నేనైతే కనుక క్లాసీ థీమ్ అనేది యాక్టివేట్ చేశాను దీంట్లో. ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే కనుక పర్లేదు, కొంచెం స్పీడ్గానే ఉంది, ఫెయిల్యూర్ అయితే కనుక పెద్దగా ఏమీ లేదు. కానీ ఇప్పుడు లాక్ చేశాను. అలాగే ఫేస్ లాక్ని కూడా యాడ్ చేసి మనం ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. లోడ్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. మనం ఒకసారి మెమొరీలోకి వెళ్ళి చెక్ చేద్దాం, ఇంటర్నల్ మెమొరీ అనేది ఎంత వస్తుంది ఏంటి అనేది చెక్ చేద్దాం. మనకి 128 జీబీలు అయితే కనుక 115 GB అయితే కనుక స్టోరేజ్ అయితే కనుక ఖాళీగా వస్తుంది. ఇక్కడ చూడండి అవైలబుల్ స్పేస్ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది మనకి. టోటల్ మెమొరీ 128, మనకి ఫోన్లో అవైలబుల్ అయితే కనుక 115 GB అయితే కనుక దీంట్లో వస్తుంది మనకి. వివోఎల్టీ కూడా అయితే కనుక మనకి సపోర్ట్ చేస్తుంది, 2 సిమ్స్కి అయితే కనుక వివోఎల్టీ వచ్చేసింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, చూపిస్తాను నేను కూడా ఒకసారి చూడండి. ఇక్కడ మనకి 2 కూడా సిమ్లు వివోఎల్టీ అయితే కనుక సపోర్ట్ చేస్తుంది. మనకి డార్క్ మోడ్ ఉందో లేదో చూద్దాం. దీంట్లో మనకి స్క్రీన్ రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే కనుక ఉంది ఇందులో. కంప్లీట్ డార్క్లోకి అయితే కనుక మనకు మార్చుకోవచ్చు, అది కూడా ఉంది ఆప్షన్ అయితే కనుక. మనకు బిల్టిన్ అలెక్సా కూడా ఇక్కడైతే కనుక కనపడుతుంది, సింపుల్గా ట్యాప్ చేసి మనం అలెక్సా అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు. మన అమెజాన్ అకౌంట్తో లాగిన్ అయితే కనుక పనిచేస్తుంది. అలాగే మనకు గూగుల్ కూడా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ మనకు ఫిజికల్గా ఎటువంటి బటన్స్ అయితే కనుక ఇవ్వలేదు అంతే. ఇక్కడ బ్లోట్వేర్ అయితే కనుక మనకు ఫేస్బుక్, డైలీ హంట్ ఇవి మాత్రం, గానా ఇవి ఉన్నాయి, అమెజాన్ అనేవి, గేమ్స్ కూడా 3 ఉన్నాయి. ఒకసారి కెమెరా అనేది ఎలా ఉందో చూద్దాం. మనకి ఇందులో మైక్రో లెన్స్ కూడా ఉంది కాబట్టి ఒకసారి ఫోటో తీసి చూద్దాం మైక్రో లెన్స్తో ఎలా వస్తుంది ఏంటి అనేది. ఫోటో అయితే కనుక పర్లేదు. మనం కంప్లీట్గా కెమెరా రివ్యూ అవన్నీ కూడా నేను సబ్మిట్ చేస్తాను మీకు. ఫ్రెండ్స్, మనం ఒకసారి ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది ఎలా పనిచేస్తుందో చెక్ చేద్దాం. మనకి ఇక్కడ బాటమ్ సైడ్ అయితే కనుక ఉంది ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే కనుక పర్లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు ఫేస్ లాక్ను కూడా ఒకసారి చెక్ చేద్దాం. పక్కన ఒక ఫోన్ తీసుకుంటాను నేను, చూద్దాం ఫేస్ లాక్ అనేది ఎలా పనిచేస్తుంది మొబైల్లో. ఫస్ట్ కళ్ళు ఓపెన్ చేశాను, ఓపెన్ అయింది. స్వైప్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఈజీగాను. ఇప్పుడు కళ్ళు మూసుకొని ట్రై చేస్తాను. ఇప్పుడు మనకి టిక్ వచ్చింది, స్వైప్ చేసుకోవాలి. ఇంకోసారి ట్రై చేద్దాం. ఓపెన్ అవ్వలేదు మనకి, ఫింగర్ ప్రింట్ స్కానర్ అడుగుతుంది. ఇప్పుడు ఓపెన్ అయింది. ఫేస్ లాక్ కూడా సెక్యూరిటీ అయితే కనుక బాగానే ఉంది, అన్లాక్ అయితే కనుక అవ్వట్లేదు మనం కళ్ళు మూసుకుంటే. ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు ఓటీజీ టెస్ట్ అయితే కనుక చేద్దాం. నేనైతే కనుక ఫస్ట్ పెన్ డ్రైవ్కి సంబంధించిన డాంగిల్ అయితే కనుక అటాచ్ చేశాను ఓటీజీ కేబుల్కి. చూడండి మౌస్ అయితే కనుక మూవ్ అవుతుంది. ఇప్పుడు నేను సెట్టింగ్స్ ఓపెన్ చేస్తాను, మీరు చూడొచ్చు. క్లిక్ చేశాను, ఓపెన్ అయింది. స్క్రోల్ చేస్తుంటే స్క్రోల్ కూడా ఓపెన్ చేస్తుంది మనకి. నెక్స్ట్ మనం పెన్ డ్రైవ్ అయితే కనుక చెక్ చేద్దాం ఒకసారి. ఇది రిమూవ్ చేసేద్దాం. ఫ్రెండ్స్, నేను పెన్ డ్రైవ్ అయితే కనుక ఇప్పుడు కనెక్ట్ చేశాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు సింపుల్గా ఇక్కడ యూఎస్బీ అని వచ్చింది ఫైల్ మేనేజర్లో. మనం ఇక్కడ ఫైల్ ఓపెన్ చేసి చూద్దాం. ఒక ఇమేజ్ అయితే కనుక
చూడడానికి బాగానే వచ్చింది ఇందులో. నెక్స్ట్ బ్యాక్ వెళ్దాం. నెక్స్ట్ ఒక ఆడియో బిట్ అనేది ప్లే చేస్తున్నాను. చూసారు కదా. నెక్స్ట్ వీడియో అనేది ఒకటి ప్లే చేద్దాం. మళ్ళీ మనకు ప్లే అయితే కనుక అవుతుంది, చూడొచ్చు. మీకు పెన్ డ్రైవ్లో అయితే కనుక ఎటువంటి ఇబ్బంది అయితే కనుక దీంట్లో లేదు. మనకి రిమూవ్ చేసేద్దాం. నెక్స్ట్ ఇందులో మనకి చూసుకుంటే కనుక మనం ఒకసారి సిపిజెడ్ యాప్ ఓపెన్ చేసి చూస్తే కనుక మనకు ఆల్మోస్ట్ చూద్దాం ఒకసారి సెన్సార్లో ఏమేమి ఇచ్చారనేది. ఆల్మోస్ట్ సెన్సార్స్ అయితే కనుక మనకు అన్నీ ఉన్నాయి దీంట్లో. అలాగే మనకి ఇక్కడ ఛార్జింగ్ ఎక్కించుకునేప్పుడు మనకి నోటిఫికేషన్ లైట్ కూడా కనపడుతుంది. నాచ్కి పక్కన ఉంది మనకి, అది కూడా ఒక ఛాన్స్ అయితే కనుక ఉంది. మనకి నోటిఫికేషన్ లైట్ కూడా ఉంది దీంట్లో. నెక్స్ట్ మనం వైడ్ 1 L1 సపోర్ట్ ఉందా లేదా అనేది చెక్ చేద్దాం. మనకి L1 అయితే కనుక ఇక్కడ కనపడుతుంది. మనం అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలాంటివి అయితే కనుక ఈ మొబైల్లో మనం చూసుకోవచ్చు అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో గేమింగ్ రివ్యూ, ఆ తర్వాత ఏమో మనకి బ్యాటరీ టెస్ట్ చేద్దాం. ఆ తర్వాత నేను లాస్ట్లో కెమెరా రివ్యూ టెస్ట్ చేసి మీకు ఫైనల్ ప్రోస్ అండ్ కాన్స్ అనేది వీడియో మీకు అందిస్తాను. మీకు ఇవేమీ కాకుండా ఇంకేమైనా వీడియో సెపరేట్గా కావాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఒక వీడియో చేయడానికి అయితే కనుక ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలు ఇంతే. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.